వెల్కమ్ టు జానియాస్. ఈరోజు మనం ఎగ్ ఫ్రాన్స్ ఫ్రై అనమాట. చాలా టేస్టీగా ఉంది, మీరు ట్రై చేయండి. ఇందుకోసం మనం బయట చేయించి రొయ్యలు తీసుకొచ్చారు. సో దీన్ని బాగా క్లీన్ చేయాలి కదా. సో నేను బాగా కష్టపడ్డాను తినాలని. సో ఈ బ్లాక్ స్పాట్ మొత్తం తీసేసాను, అంటే నరం అంటారు కదా. తీసిన తర్వాత మనం ఒక 2-3 టైమ్స్ బాగా ఉప్పు పసుపుతో కడగాలండి. ఇలా కడిగి మనం ఒక క్లీన్గా పక్కన పెట్టేసుకోవాలి. అంటే మనం కర్రీ వండాలి కదా ఇప్పుడు. సో ఇలా పక్కన పెట్టుకున్నాక నేను ఆనియన్స్, అలాగే మిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేసేసి రొయ్యలు కూడా వేసేసుకున్నాను. ఇలా రొయ్యలు వేసుకున్నాక బాగా ఉడికించుకోవాలండి. నేను ఉప్పు పసుపు కూడా యాడ్ చేసేసుకున్నాను, ఎందుకంటే ఉప్పు రొయ్యలకు కూడా పట్టాలి కదా. సో నెక్స్ట్ నేను కారం కూడా యాడ్ చేసేస్తున్నానండి. కారం కూడా వేసుకొని, అంటే తగినంత కారం కూడా యాడ్ చేసుకోవాలి. సో మనం ఒక 5 minutes అలాగా ఫ్రై చేస్తూ ఉండాలండి. ఎందుకంటే మనం ఎగ్ చేస్తాం కాబట్టి బాగా డీప్ ఫ్రై అయిపోవాలండి, అప్పుడు చాలా టేస్ట్ కూడా ఉంటుంది. సో ఇలా బాగా డీప్ ఫ్రై అయ్యాక నేను ఎగ్స్ కూడా యాడ్ చేశానండి, ఎందుకంటే ఒక 5 minutes అలా ఉడికించాలి. సో ఇలా ఉడికించాక మనం ఫ్రై చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. సో ఎలా ఉందో మీరు చెప్పండి. నేను తిన్నాను, చాలా బాగుంది. సో మొత్తం తినేసాను, అయిపోయింది, ఇంకేం లేదు. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.